కొత్తగా ఏర్పాటు చేసిన 300 వార్డుల వివరాలతో జీహెచ్ఎంసీ ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒక్కో వార్డులో 40 నుంచి 45 వేల జనాభా ఉంది. కొత్తగా జీహెచ్ఎంసీలో చేరిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో జనాభా వారీగా 3 నుంచి 4 వార్డులు ఏర్పాటయ్యాయి. వార్డుల డీలిమిటేషన్ పై ఇవాల్టి నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్, సర్కిల్ కార్యాలయాల్లో అభ్యంతరాలు తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ వార్డుల డీలిమిటేషన్ పై మరిన్ని డీటెయిల్స్ సదానందం లైవ్ లో అందిస్తారు. సదానందం, జీహెచ్ఎంసీ వార్డుల డీలిమిటేషన్ పై లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? జీహెచ్ఎంసీలో ఇటు ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, ఈ 27 యూఎల్బీస్ కలిపిన తర్వాత మొత్తం ఓవరాల్గా వార్డులను డీలిమిటేషన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సో దీనిలో భాగంగానే జీహెచ్ఎంసీ అధికారులు, జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం, అలాగే సిజీజీ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ విభాగం అధికారులు 10 రోజుల పాటు శ్రమించి మొత్తం ఓవరాల్గా ఇటు ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి పబ్లిక్ జనాభా ఎంత, అలాగే ఎక్కడెక్కడ ఎలాంటి లైన్స్ ఉన్నాయి, సో సరిహద్దులు ఏంటి, అన్ని వివరాలను తీసుకున్న తర్వాత 300 వార్డులుగా విభజిస్తూ ఒక ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చారు. సో దీనికి సంబంధించి నిన్న జిహెచ్ఎంసీ కమిషనర్ గెజిట్ రిలీజ్ చేశారు. అందులో ముఖ్యంగా మొత్తం 300 వార్డులకు కొత్తగా ఏర్పాటు చేసినటువంటి 300 వార్డులకు సంబంధించి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, సో ఏ రూట్ నుంచి ఎక్కడెక్కడ కొత్తగా ఈ వార్డులు ఏర్పాటు చేశారనే అన్ని వివరాలతోటి గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఇది కేవలం ప్రిలిమినరీది మాత్రమే అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ రోజు నుంచి వారం రోజుల పాటు, 7 రోజుల పాటు, మళ్ళీ వచ్చే మంగళవారం వరకు ప్రతిరోజు జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో, జోనల్, సర్కిల్ ఆఫీసుల్లో, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి కొత్తగా ఏర్పడినటువంటి సర్కిల్ ఆఫీసులో కూడా దీనికి సంబంధించి ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి రిటర్న్ ఫార్మాట్లో లిఖితపూర్వకంగా రాసి అక్కడ ఉన్నటువంటి డీసీలకు కానీ, జెడ్సీలకు కానీ, లేకపోతే డైరెక్ట్గా జిహెచ్ఎంసీ కమిషనర్కి అయినా ఇవ్వచ్చు అంటూ చెప్తున్నారు. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి జనాభాను ఆధారంగా చేసుకుని ఈ వార్డులను డీలిమిటేషన్ చేశామని చెప్తున్నారు. సో ఓవరాల్గా మొత్తం ఓఆర్ఆర్ పరిధిలో ఇప్పుడు ఏర్పడినటువంటి మెగా జీహెచ్ఎంసీ పరిధిలో 1,30,00,000 మంది జనాభా ఉండారని అంచనా వేశారు. సో దానికి అనుగుణంగా ఒక్కొక్క డివిజన్కి, అంటే ఒక్కొక్క వార్డుకు 40 నుంచి 45 వేల వరకు జనాభా వచ్చేలాగా వీటన్నిటిని డివైడ్ చేశాం, వీటన్నిటిని విభజించామని చెప్తున్నారు. సో ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి, అంటే జీహెచ్ఎంసీలో జాయిన్ అయినటువంటి 20 మున్సిపాలిటీలు కానీ, 7 కార్పొరేషన్లు కానీ, దీనిలో అక్కడున్న జనాభాను బట్టి 3 నుంచి 4 వరకు వార్డులుగా వాటిని విభజించారు. సో అవన్నీ కూడా ఇప్పుడు జిహెచ్ఎంసీలోకి వస్తాయి. సో ఇక్కడ సిటీలో ఉన్నటువంటి వార్డులు కూడా కొన్ని వార్డుల్లో తక్కువ జనాభా ఉంది, మరికొన్ని వార్డుల్లో ఎక్కువ జనాభా ఉంది కాబట్టి వాటిని కూడా డివైడ్ చేశారు. సో ఇప్పుడు యూఎల్బీలు ఇందులో విలీనం అయ్యాయి కాబట్టి వీటితో పాటు ఆల్రెడీ జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి వార్డులను కూడా విభజించారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గతంలో మనం చూసుకుంటే ఇటు చాంద్రాయనగుట్టలో కేవలం 20 నుంచి 22 వేల మంది ఓటర్లు ఉంటారు. జనాభా వచ్చేసి ఒక 28 వేల వరకు జనాభా ఉంటుంది. సో అది ఒక డివిజన్గా ఉంది. కానీ షేర్లింగంపల్లిలో మాత్రం సుమారు జనాభానే 1,00,000కు పైగా ఉంది. సో ఇట్లాంటి అసమానతలు చాలా వరకు ఉన్నాయని ఇప్పటికే అధికారులు గుర్తించారు. కాబట్టి ఈసారి అంటే యూఎల్బీలు జాయిన్ అయినప్పుడే వీటితో పాటు ఆల్రెడీ సిటీలో ఉన్నటువంటి వాటిని కూడా పూర్తిగా చేంజ్ చేశారు. గతంలో ఇప్పుడు కొన్ని డివిజన్లు ఎలా ఉండేటి అంటే ఇటు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకే డివిజన్లో 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం పలికే విధంగా ఉండేది. సో ఇప్పుడు అవన్నీ కూడా తీసేశారు. ఫర్ ఎగ్జాంపుల్ గతంలో చూసుకుంటే సోమాజిగూడ డివిజన్ వచ్చేసి సగం ఖైరతాబాద్ కిందకి వస్తుంది, అందులో మరో సగం జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి వస్తుంది. సో ఈసారి అలా లేకుండా సో ప్రతి డివిజన్లో డివిజన్ వారిగా పూర్తిగా ఇందులోనే ఏదైనా ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో కలిసేలాగా వాటిని డివైడ్ చేశామని చెప్తున్నారు. సో ఈ రోజు నుంచి 7 రోజుల పాటు వరకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే డైరెక్ట్గా చెప్పొచ్చు. అది పార్టీల పరంగా కానీ, లేకపోతే పౌరులు డైరెక్ట్గా వచ్చి కానీ, లేకపోతే ఏవైనా సంస్థల రూపంలో కానీ డైరెక్ట్గా వచ్చి మీరు రిటర్న్ రూపంలో ఇవ్వచ్చు అని చెప్తున్నారు. రిటర్న్ ఫార్మాట్లో ఇచ్చి అవి నిజంగా సహేతుకంగా ఉన్నాయని చెప్తే నెక్స్ట్ ఫైనల్ డ్రాఫ్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సో ఈ 7 డేస్ పాటు పూర్తిగా పబ్లిక్ నుంచి, పొలిటికల్ పార్టీస్ నుంచి, వివిధ సంస్థలు, ఎన్జిఓల నుంచి ఇదంతా తీసుకున్న తర్వాత, వాళ్ళ అభ్యంతరాలు తీసుకున్న తర్వాత వాటన్నిటిని పరిశీలించి మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చిన 300 వార్డుల దానికి మళ్ళీ యాడింగ్స్ లేకపోతే కొన్ని తీసివేసలు చేసేసి మళ్ళీ ఫైనల్ డ్రాఫ్ట్ అనేది రిలీజ్ చేస్తామని జిహెచ్ఎంసీ కమిషనర్ అయితే చెప్తున్నారు. సో ఈ రోజు నుంచి 7 రోజుల పాటు సర్కిల్ కానీ, జోనల్ కానీ, జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో కానీ ఏవైనా అభ్యంతరాలు ఉంటే చెప్పొచ్చు అని చెప్తున్నారు. సో ఇప్పటికే జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో ఎంఐఎం వాళ్ళు వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి, ఎందుకంటే
గతంలో ఎంఐఎంలో అటు వాళ్ళు ప్రాతినిధ్యం వహించేటువంటి ఆల్మోస్ట్ ఎప్పటికీ 44 నుంచి 48 మధ్యలో ఉంటుంది ఎప్పుడు ప్రతిసారి. సో ఇప్పుడు డీలిమిటేషన్లో భాగంగా వారికి రావాల్సినటువంటి కొన్ని వార్డులు పెరిగినా కూడా కొన్ని ఆల్రెడీ ఉన్న వాటిలో మాకు అన్యాయం జరుగుతుందంటూ కూడా వాళ్ళు కూడా వచ్చి జిహెచ్ఎంసీ కమిషనర్కు వినతి పత్రం ఇచ్చారు. మరోవైపు బీజేపీ పార్టీ నుంచి వాళ్ళు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. సో ఇట్లాంటి వారు ఎవరున్నా కూడా కేవలం పార్టీసే కాకుండా పబ్లిక్ కూడా డైరెక్ట్గా వచ్చి జిహెచ్ఎంసీ కమిషనర్ కానీ జోనల్ కమిషనర్లకు కానీ ఇటు డిప్యూటీ కమిషనర్లకు కానీ డైరెక్ట్గా అభ్యంతరాలు తెలిపొచ్చంటూ జిహెచ్ఎంసీ కమిషనర్ అయితే చెప్పాడు. అపర్ణ.